హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మైక్రో అనే పదం యాడ్ అయిన తర్వాత ఒక రకమైన ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ దాని తర్వాత ఉన్న ప్రతి పదానికి మైక్రో గ్రీన్స్, మైక్రో బయాలజీ, మైక్రో ఫైనాన్స్ కొత్తగా. ఎందుకు దేని గురించి ఇప్పుడు నేను మైక్రో ఫైనాన్స్ అన్నానో మీకు కూడా తెలుసు అనుకుంటాను. మేడం నమస్కారం. నమస్కారం. తాజాగా మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో పడి 10 కోట్లు నష్టపోయిన ఒక హైకోర్టు అడ్వకేట్ సింగర్ మంగ్లీ అనే ఆవిడ మీద కేసు వేశారు. ఇక్కడ ఇద్దరు సెలబ్రిటీస్ పాయింట్ ఆఫ్ నుంచి కాదు. ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో ఈయన లాయర్ కాబట్టి కేసు వేయగలిగాడు. కానీ చాలామంది మేము డబ్బులు కోల్పోయాము అని చెప్పేసి మీడియా ముందు వచ్చేసి లబోదిబోం అంటున్నారు. సో మైక్రో ఫైనాన్స్ అంటే తొందరగా డబ్బులు సంపాదించాలి అనేది ఏదైతే ఉంటుందో ఈ సైకాలజీ వెనకాల అసలు ఏముంటుంది మేడం? ఇప్పుడు ఇక్కడ చాలామంది కొంచెం కొంచెం చిన్న మొత్తాల పొదుపు పథకాలు అని మనకు ఉన్నాయి, గవర్నమెంట్వి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి. మనకి ప్రైవేట్ మీద మోజు ఎక్కువైంది. ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ ఫైనాన్సు, ప్రైవేట్ బ్యాంకు, మైక్రో ఫైనాన్స్, గవర్నమెంట్ ప్రైవేటైజేషన్. ఈ ప్రైవేటైజేషన్ దీంట్లో పడి మనము చాలా చాలా నష్టపోతున్నాం. అంటే మనము అంటే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు బాగా నష్టపోతున్నారు. అసలు మనకి డబ్బు సంపాదించడమే కష్టమైన ఈ రోజుల్లో ఈ సంపాదించిన దాంట్లో కొద్దో గొప్ప తీసుకెళ్ళి మళ్ళీ ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో మనం పెడితే మన డబ్బు సేఫ్గా ఉంటుంది అని చెప్పి మనం అనుకోవటం ఎంతవరకు కరెక్టు? ఇది నిజంగా భ్రమ లేకపోతే వాస్తవం అని చూసుకుంటే ఖచ్చితంగా భ్రమే అని తేలుతోంది. అసలు ఎన్ని పెద్ద పెద్ద చిట్ ఫండ్ కంపెనీలు దివాళా తీసినాయి, ఫైనాన్స్ కంపెనీలు దివాళా తీసినాయి, ఈ మైక్రో ఫైనాన్స్లు దివాళా తీసినాయి, ఈ పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి. ఈ చైన్ సిస్టమ్ కూడా మేడం, ఒకరి తర్వాత ఒకరిని ఇంకొకరిని మల్టీ లెవెల్ మార్కెటింగ్, కరెక్ట్గా చెప్పారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇవన్నీ ఎంతమంది డబ్బులు కోల్పోతున్నారు మీడియాలో వస్తూనే ఉన్నాయి. అయినా మనుషులకు బుద్ధి రావట్లేదు. నేను మనుషుల్ని బ్లేమ్ చేస్తున్నా ఇక్కడ. అంటే మోసం చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నానని కాదు, అసలు ఆ మోసం చేస్తున్న వాళ్ళు మీకు ఎరేస్తున్నారు, మీ దగ్గర ఉన్నది మొత్తం లాక్కుంటారు. వాళ్ళు ఆ డబ్బులతోటి వాళ్ళు జల్సాలే చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద ఇళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళ సొంత ఆస్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాత ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనం ఏం చేయగలుగుతాం? వీళ్ళు లబోదిబోమని యాడ్ అవటం కాక ఇట్లా ఈ ప్రైవేట్ ఫైనాన్సర్ల చేతుల్లో, మైక్రో ఫైనాన్సర్ల చేతుల్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్, వీటిల్లో చేరి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దాదాపు ఎలా ఉంటుంది అంటే ఒక చాలా చిన్న రాష్ట్రాల బడ్జెట్ అంత ఉంటుంది. అన్ని డబ్బులు కోల్పోతున్నారు వీళ్ళు. మరి ఇన్ని డబ్బులు కోల్పోతుంటే కూడా మన పక్కింటి వాళ్ళకి నష్టం జరిగినప్పుడు మనకు జరుగుతుంది, మనకు కూడా జరగవచ్చు అనే ఆలోచన వీళ్ళకి ఎందుకు రావట్లేదు? ఎల్బీ నగర్లో కూడా ఒక ఉదంతం జరిగింది మేడం. ఏంటంటే తక్కువకి బంగారం కొని అది కాస్త మళ్ళీ ఎక్కువ ఇస్తామని చెప్పి తిరిగి ఎవరైతే కేసు పెట్టారో కేసు పెట్టిన వాళ్ళనే తిరిగి కొట్టారు పటాన్ చెరువులో. ఒక 6-8 months బ్యాకే జరిగింది అనుకుంటా. అసలు మీరు గమనించాలే కానీ ప్రతిరోజు ఏదో ఒక మూల ఒక చిట్టి వ్యాపారి వెళ్ళిపోయిందని, ఓ ఫైనాన్స్ వ్యాపారి బోర్డు తిప్పేశాడని, సాఫ్ట్వేర్ కంపెనీ ఇచ్చేసారు, ఓ చిట్ ఫండ్ కంపెనీ మూతపడిందని, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 2 లక్షలు తీసుకున్నారు, 5 లక్షలు తీసుకున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఇలా రకరకాలు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని, ఇట్లా ప్రతిరోజు మనకి ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంది, ఓ కనికట్టు జరుగుతూనే ఉంది మన చుట్టూ. మనం ఎందుకు గమనించలేకపోతున్నాము అంటే వేరే వాళ్ళకి జరిగింది నాకు జరగదు, జరుగుతుందని గ్యారంటీ ఏంటి? మళ్ళీ ఇది జరిగి 3 నెలలు అవుతుంది. 3 నెలలు కాదు, నిన్న జరిగితే కూడా ఈరోజు మళ్ళీ ఇదే పాట, ఇదే జరుగుతుంది. దీనివల్ల కొంతమంది బాగుపడుతున్నారు తప్పితే ఎక్కువ మందికి నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియోలో మంగ్లీ కేసులో చాలా మంది పేదవాళ్ళు 5 లక్షలు, కొంతమంది కొద్దో గొప్ప ప్లాట్లు అట్లాంటివి ఉంటే కూడా అమ్మేసేసి వీళ్ళ చేతిలో పెడుతున్నారు. వీళ్ళకి ఏం చెప్తున్నారు? మేము మీకు
ఒక 5 లక్షలు ఇచ్చిన ఆవిడ చెప్తా ఉంది. నీకు ఎలా తెలుసు వీళ్ళు అంటే, మాతో పనిచేసిన అతను వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు, అంటే పార్ట్ టైం పెట్టమని చెప్పాడు. మేము నమ్మమన్నాము, పెట్టలేదు. మా దగ్గర మానేశాడు, మాతో పనిచేసేటప్పుడు మానేసి ఒక 6 నెలల తర్వాత చాలా ఖరీదైన బట్టల్లో ఖరీదుగా వచ్చాడు మా దగ్గరికి. కార్లో దిగి వచ్చి ఏం చేస్తున్నావంటే, నేను ఆ రోజు చెప్పాను కదా వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నాను, నేను పెట్టిన డబ్బులకి నాకు మంచి రిటర్న్స్ వచ్చినాయి, అందుకే నేను ఇలా ఉన్నాను, మీకు చెప్తే మీరు వినలేదు కదా. సరే, ఆ తర్వాత ఒకరోజు వీళ్ళు ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అని అడిగితే, నేను మంగ్లీ మేడం వాళ్ళ గృహప్రవేశంలో ఉన్నాను అని చెప్పి చెప్పాడు. సోషల్ మీడియాలో 2 ఫోటోలు కూడా ఉంటాయి. 2 ఫోటోలు ఇవన్నీ చూసేసి వీళ్ళు, ఆహా మంగ్లీ మేడం వాళ్ళ చెల్లెలు, ఈవిడ ఆ చెల్లెలు అందరికీ చెప్పింది మా అక్క మంగ్లీ అని. లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మంగ్లీ అనే మాట, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకోసం ఏంటి అంటే వీళ్ళు పెట్టారు. సరే, ఇప్పుడు మనం పెట్టించిన వాళ్ళకి తప్ప పెట్టిన వాళ్ళకి తప్ప అని చూస్తే, చట్టం మట్టుకు ఎవరైతే పెట్టించారో, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళే నిందితులు చట్టం దృష్టిలో. కాకపోతే మనం రెండో యాంగిల్లో మాట్లాడేటప్పుడు మాత్రమే వీళ్ళ గురించి మాట్లాడతాం, వీళ్ళ అమాయకత్వం గురించి, వీళ్ళ అత్యాశ గురించి, వీళ్ళ దురాశ గురించి మాట్లాడుకుంటాం. ఎవరైనా సరే 10 రూపాయలు వడ్డీ ఇస్తారు అంటే ఎట్లా అండి నమ్మేది? 10 రూపాయలు వడ్డీ ఎట్లా, ఏం చేసి ఇస్తారు చెప్పండి? ఇవాళ బ్యాంకులకి బ్యాంకు వడ్డీ కట్టడం కూడా కష్టంగా ఉంది జనాలకి. వ్యాపారాలు అలా ఆ తీరులో ఉన్నాయి. వాళ్ళు ఏవో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతామన్నారంట, ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్ అన్నారంట, అదన్నారు ఇదన్నారు, ఏవేవో 5-6 రకాల ప్లాన్స్ చెప్పి వీళ్ళకి బ్రోచర్లు కొట్టించి ఇంకేముంది అరచేతిలో వైకుంఠం చూపించారు. మేడం, మీరు 2 యాంగిల్స్ అన్నారు కదా, ఇంకో 3 యాంగిల్ ఉంది మేడం. ఇలాంటి నేచర్ ఆఫ్ క్రైమ్స్ని ఎప్పుడు డాట్ బై డాట్ కనెక్ట్ చేసి చూసినా సరే కంపల్సరీ ఒక సెలబ్రిటీ ఉంటారు మేడం. అవును, అది రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అయి ఉండొచ్చు, ఇప్పుడు తాజాగా మంగ్లీ అండ్ ఈ హైకోర్టు లాయర్ సుబ్బు సింగనపోగు గారి ఉదంతం అయి ఉండొచ్చు. కంపల్సరీ ఉంటారు. బయట మనం ఒక సోప్ కొన్నా కానీ పలానా హీరోయిన్ వాడుతుంది, పలానా బైక్ కొంటే పలానా హీరో నడిపాడని ఉద్దేశంతో వాళ్ళ ఫేస్ వాల్యూని మనం నమ్మే కదా మేడం తీసుకుంటాం. ఇందాక మీరు కూడా అన్నారు, మా దగ్గర పనిచేసేవాడు సడన్గా మానేశాడు, ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నాడు, పక్కన ఇంకో సెలబ్రిటీ ఉన్నారు, నమ్మకం ఏర్పడింది కదా. నమ్మకం ఏర్పడింది. అవును. సో ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ బాధ్యత ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు మనల్ని ఉపయోగించుకొని వేరే వాళ్ళు మోసం చేస్తున్నారా అని వీళ్ళు కొంచెం చూసుకోవాలి. ముందు చూసుకోకపోయినా ఏదైనా స్మెల్ వచ్చినప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈమెకి లాస్ట్ ఇయర్ ఈ కేసు వచ్చింది, ఈ కేసు లాస్ట్ ఇయర్ పడింది, ఈ బాధితులందరూ కేసు వేసింది లాస్ట్ ఇయర్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సీరియస్ అయింది ఇది మ్యాటర్. సుబ్బు టేకప్ చేసిన తర్వాత సీరియస్ అయింది. ఒక హైకోర్టు అడ్వకేట్ కి ఎలా అయిందంటే మన పరిస్థితి ఏంటి అన్న అందరూ బయటకు వచ్చి ఆయన ఏం పెట్టలేదు డబ్బులు, ఆయన బాధితుల తరఫునే కేసేశాడు. ఆ సుబ్బు ఆయన కూడా సొంతంగా పోయాయంట మేడం. ఎందుకంటే ఒక డైరెక్టర్ పేరు వేణుడుగుల గారి పేరు చెప్పారు, తర్వాత ఆయన క్లారిఫై చేశారు, లేదు నాకు హెల్ప్ చేశారు, ప్రాణ నష్టం వరకు వచ్చింది, ఆ పెద్ద సెంట్రల్ మినిస్టర్ తెలుసు అని చెప్పేసి ఫోన్లు చేసి వార్నింగ్ ఇప్పించారు. ఈ కేసులో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక మాజీ ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చిందని చెప్తున్నాడు ఇతను. అంటే ఈ బాధితుల తరఫున ఇతను కేసు వేసాడు కదా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వీళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అప్పుడు ఏంటి అంటే ఈ బాధితులందరికీ వెనకమాల సుబ్బు ఉన్నాడనేది తెలిసి ఆవిడ వేణు ఉడుగులని హెల్ప్ అడిగింది. నీకు సుబ్బు తెలుసు కదా, ఈ సుబ్బునే ఉన్నాడు ఈ వెనక మొత్తానికి, నువ్వు కొంచెం సుబ్బుతో మాట్లాడి అతను కొంచెం స్లో అవ్వమని చెప్పి అడగమని చెప్పింది ఆవిడ. అంటే ఏదో రికమెండేషన్ అడిగింది. అడిగితే సరే నేను పిలిచి మాట్లాడతాను అని చెప్పి, ఆయన చాలా పెద్ద మనిషి, వేణు ఉడుగులు ఆషామాషి మనిషి కాదు. ఆయన ఏం చెప్పాడు అంటే, ఇక్కడ ఎవరూ బాధపడాల్సిన పని లేదు, ఎవరు ఇక్కడ కూర్చుని మనకెవరికి నష్టం లేదు, నష్టం జరిగిందంతా బాధితులకి. ఇప్పుడు ఆ వసూలు నీ పేరు చెప్పి వసూలు చేసిన అతను ఎవరైతే ఉన్నాడో అతనికి గట్టిగా చెప్పి బాధితులకి న్యాయం చేయించు, ఎలాగో నీ పేరు వచ్చింది కాబట్టి అని మంగ్లీతో ఆయన డైరెక్ట్గా చెప్పాడు.